ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. మన కంపెనీ నెంబర్ 1 కంపెనీగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మిస్టర్ రవీంద్ర. థ్యాంక్ యూ సార్. కంపెనీ డెవలప్ కావాలంటే మీలాంటి వాళ్ళ సహకారం ఎంతో అవసరం. తప్పకుండా సార్. మీ వంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సనాలిటీ మాకు ఎండీగా ఉంటే మేము కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం సార్. ఓకే మిస్టర్ రవీంద్ర. ఎస్ మేడం. మిస్టర్ రవీంద్ర, వాట్ మేడం? ఫ్యాక్టరీ దగ్గర ఏర్పాట్లన్నీ ఓకేనా? వాళ్ళంతా ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మేడం. వర్క్ ఆపి వెయిటింగా? దిస్ ఇస్ టూ మచ్. అక్కడ ప్రోగ్రామ్ 3:30కి స్టార్ట్ అవుతుంది. అనవసరంగా వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. అన్నట్టు మన కంపెనీలో పిఆర్ సెక్షన్లో కొత్తగా జాయిన్ అయ్యాడు చూడు, అతను ఒకసారి రమ్మని చెప్పు. ఎస్ మేడం. ఆ ఫ్యాక్టరీ ప్రోగ్రామ్ మీద మొదట పెట్టి ఉండాల్సింది రోజు. నో ప్రొసీజరే. ఇక్కడ రెస్ట్ రూమ్ ఉందన్నావుగా, కాసేపు రిలాక్స్ అయ్యానా? రిలాక్స్ అయ్యే ముందు ఒక చిన్న సర్ప్రైజ్. ఏమిటో? ఒరే చెంబు. షో, చెంబు కాదు, మిస్టర్ శంభు ప్రసాద్. ఎరా, శంభు ప్రసాద్ అవతారం ఎప్పటి నుంచి? మేడం ఇక్కడ నాకు జాబ్ ఇచ్చిన దగ్గర నుంచి. నీకిక్కడ జాబా? యా. ఏం రోజీ? పిఆర్ సెక్షన్ లో ఒక వేకెన్సీ ఉంటే అందులో జాయిన్ కమ్మన్నాను. వీడికి సరిపోయిన జాబే ఇచ్చావు. ఎరా చెంబు, సారీ శంభు ప్రసాద్ గారు, బొకే ఇస్తూ వచ్చిన ప్రతి వాళ్ళు తలా ఒక విచిత్రమైన వాక్యం చెప్పి వెళ్లారు. నువ్వు ఏదో చెప్పు. నిన్ను ఇలా చూస్తుంటే ఆనందంతో మాటలు రావట్లేదు బాబాయ్. మిస్టర్ శంభు ప్రసాద్, వారు ఎండి గారు. సారీ, హార్టీ కంగ్రాట్స్ ఎండి గారు. థ్యాంక్ యూ. రోజీ, వీడి సీటు పర్మనెంట్ గా ఈ గదిలోనే వేయించు. నో ఇంకేమైనా ఉందా? బాతాకాని కోసం కాదు, దగ్గరుండి పని చేయించడం కోసం. దగ్గర లేకుండా కూడా పని చేయించుకోవచ్చు. తర్వాత ఒకసారి వచ్చి పర్సనల్ గా కలుద్దు గాని. అలాగే మేడం.
వీడిని ఇక్కడ చూసి నేను నిజంగానే సర్ప్రైజ్ అయ్యాను రోజీ. ఇది మనం డిజైన్ చేసిన ప్రోగ్రామ్. ఎక్సలెంట్. ఎండి గారి దగ్గర నుంచి నాకిది మొట్టమొదటి అభినందన. చూసావు మదన్, పొద్దుటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో? కొంచెం అలసిపోయినట్టు కనిపిస్తున్నానా? నోనో, చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నావు. పొద్దుని ఎంత డల్ గా ఉన్నావో ఇప్పుడు అంత ఉత్సాహంగా కనిపిస్తున్నావు. అందరి దిష్టి తగిలి ఎక్కడ వడిలిపోతావోనని భయపడ్డాను. చాచా, అలాంటిదేం లేదు. ఇవాళంతా సంతోషంగా గడిచిపోయింది. నేను కనుక బలవంతంగా ఒప్పించకపోతే నీకు సంతోషం దక్కేదా? థ్యాంక్స్ రోజీ అని ఒక చిన్న మాట కూడా అనవే. థ్యాంక్స్ రోజీ. అదేదో నేను అడగకముందు చెప్పుంటే నిజంగా సంతోషించేదాన్ని. అంతా తొందరే నీకు. నేను చెప్పేలోపు ఎందుకు అడిగావు నువ్వు? మనసు ఉండబట్టలేక. అది సరేగాని, ఎలా ఉన్నాయి మన అరేంజ్మెంట్స్? చాలా బాగున్నాయి. కల్చరల్ ఐటమ్స్? వండర్ఫుల్. థ్యాంక్ యూ మదన్. ఎందుకట? అన్నీ నీకు నచ్చినందుకు. నచ్చాయని నేను చెప్పలేదే. చాలా బాగున్నాయి, వండర్ఫుల్ అని అంటే నచ్చినట్టు కాదేంటి? బాగుండడం వేరు, నచ్చడం వేరు. బాగుండేవన్నీ విధిగా నచ్చాలని రూలేం లేదు. అంతా అయిపోయాక ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? సరే, ఇంతవరకు నచ్చిన వాటి గురించి అడిగావు, నచ్చని వాటి గురించి అడగలేదే. అలాంటివి కూడా ఉన్నాయా? నేను ఎక్కువగా ఫీల్ అయినవి అవే. ముఖ్యంగా కొంతమంది అతి వినయం చూపించడం నాకు నచ్చలేదు, అతి చనువు తీసుకోవడం నచ్చలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్యాక్టరీ దగ్గర నేను వర్కర్స్తో మాట్లాడుతుంటే టైం అయిపోయింది సార్ అంటూ రవీంద్ర అనే మేనేజర్ మధ్యలో దూరి మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. వర్కర్స్ తో నువ్వు అలా పడి మాట్లాడడం నాకు ఇష్టం లేక రవీంద్ర నేనే నీ దగ్గరికి పంపించాను. నేను వర్కర్స్తో మాట్లాడడం నీకు నచ్చలేదా? అవును, నిన్ను కలిసి కంగ్రాచులేట్ చేయడం కోసం అవతల పెద్ద పెద్ద వాళ్ళు వెయిట్ చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ వర్కర్స్ తో నువ్వు అలా మాట్లాడడం ఏమైనా బావుందా? ఆఫ్టర్ ఆల్ వర్కర్సా? తప్పు రోజీ. అదేవంటే ఆదర్శాలు వల్లిస్తావు. కార్మికులే కంపెనీకి పట్టుకొమ్మలు, రైతులే దేశానికి వెన్నెముకలు అంటూ లెక్చర్లు ఇస్తావు. కాలేజీలో కాంపిటీషన్స్ లో ప్రైజ్ కోసం అలాంటి మాటలు మాట్లాడేవంటే అర్థం ఉంది. రియల్ లైఫ్ లో కూడా అలాగే బిహేవ్ చేస్తావా? కాలేజీలో నేను సిన్సియర్గా ఫీల్ అయిందే మాట్లాడాను కానీ ప్రైజులు గెలుచుకోవడం కోసం ఆదర్శాలు వల్లించలేదు. నీకు తెలుసో లేదో రోజీ, మా నాన్న మొదట్లో ఒక మామూలు కార్మికుడు, ఆ తర్వాత క్లర్క్ అయ్యాడు. ఇప్పటికీ అలాగే జీవిస్తున్నాడు. ఫ్యాక్టరీ నుంచి తిరిగొచ్చాక భోజనాలు చేసేటప్పుడు ఆ ముచ్చట్లన్నీ అమ్మతో చెబుతుంటే వినేవాణ్ణి. తన సిన్సియారిటీని పై అధికారులు మెచ్చుకుంటే సముద్ర కెరటంలా ఉప్పొంగిపోయేవాడు. తన సిన్సియారిటీని అధికారులు ప్రశ్నిస్తే కృంగిపోయేవాడు. ఒకరోజు వాళ్ళ కంపెనీకి కొత్త ఎండీ గారు వచ్చారట. ఆ రోజు జరిగిన సంగతులన్నీ నాకు చెప్పాడు. ఒక మూల నిల్చున్న తనని పిలిచి ఎండీ గారు అభినందించి షేక్ హ్యాండ్ ఇచ్చారట. అంతే, ఆనందం పట్టలేక ఆ వేళ అచ్చం చిన్నపిల్లాళ్లా బిహేవ్ చేశాడు. నన్ను ఈరోజు చూడ్డానికి వచ్చిన వర్కర్స్ మొహాల్లో నాకు మా నాన్న మొహమే కనిపించింది. వాళ్ళు ఇంటికెళ్ళాక చెప్పుకునే ముచ్చట్లే వినిపించాయి. అందుకే ఒక్కరిని కూడా వదలకుండా షేక్ హ్యాండ్ ఇద్దామనుకున్నాను, ఇచ్చాను. ముందెళ్ళి ఆ చేతులు శుభ్రంగా కడుక్కో. అలా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ నుంచున్నావు కాబట్టే ఎంతో మంది విఐపీస్ డిసప్పాయింట్ అయ్యి రేపొస్తా అంటూ వెళ్ళిపోయారు. వెళ్తే వెళ్ళని, విఐపీలు బిగ్ షాట్స్ దగ్గర పొందిన సంతోషాన్ని నేను వర్కర్స్ దగ్గర పొందాను. నీకు వర్కర్స్ ఎక్కువ, విఐపీస్ ఎక్కువ? వర్కర్సే. వర్కర్స్ వర్క్ చేస్తే బిజినెస్ అయిపోతుందా? ఆ తర్వాత ప్రోడక్ట్ మార్కెట్లోకి రావడానికి ఎంతో మంది పెద్దవాళ్ళ హెల్ప్ అవసరం. అది నువ్వు మర్చిపోతున్నావు. ఒక వర్కర్ చెమటోడ్చి కష్టపడితేనే ఒక విఐపీ ఒంటికి సెంటు పూసుకోగలుగుతాడు. అది నువ్వు మర్చిపోతున్నావు. రోజీ, వర్కర్స్ నెగ్లెక్ట్ చేసి నువ్వేమీ సాధించలేవు. అయ్యా మహానుభావా, మార్తాండ తేజ, నువ్వు నీ వర్కర్సే గొప్పవాళ్ళు, మేమంతా మామూలు వాళ్ళం, సరేనా? థ్యాంక్స్. థ్యాంక్స్. రోజీ, ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. తెలియనితనంలో నేను ఏర్పరచుకున్న అభిప్రాయాలు కొన్నింటిని మార్చుకుంటున్నాను. ఇవాళ నేను ఒక కొత్త ప్రపంచాన్ని చూశాను, ఒక కొత్త జీవితాన్ని కనుక్కున్నాను, భవిష్యత్తుకు సంబంధించి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను. వీటన్నింటికి కారణం ఎవరో తెలుసా? మై వైఫ్ రోజీ. లెట్ మీ థ్యాంక్ యూ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. Come in.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాబాయ్, అదిరా పిలుపంటే ఈ సార్లు గిర్లు ఏంట్రా అసహ్యంగా? అమ్మ బాబోయ్, రోజు కనుక విందంటే నా తోలు వలిచేస్తుంది బాబాయ్. తోళ్ల వ్యాపారం మొదలెట్టాక నేను అదే పని చేస్తానులే, కూర్చో. ఏంటి బాబాయ్ రమ్మని పిలిచావు? ముందు నువ్వు కూర్చోరా ఫుల్. కూర్చుంటే ఎలా బాబాయ్? ఇంకో 5 నిమిషాల్లో రోజు పిలుస్తుంది. నా దగ్గరున్నావని చెప్తాలేరా? అయితే ఇప్పుడే చెప్పు. రోజీ, చెంబు నా దగ్గరున్నాడు. తనతో ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. తనతో నీకేమైనా పనే? సరే సరే, ఏం లేదు, ఊరికే కనుక్కుందామని. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి, పంపిస్తాను. ఓకే? ఇప్పుడు ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం యుగయుగాలు మాట్లాడుకున్నా అడిగేవాళ్ళు ఉండరు. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు, ఏంటి బాబాయ్? నీతో ఇంపార్టెంట్ మ్యాటరా? గాడిద గుడ్డేం కాదు, జస్ట్ ఊరికే అలా ఓ మాటేసి ఉంచా. అంటే జస్ట్ హస్కేసుకోవడానికే ఇక్కడికి రమ్మంది? కాక నిజంగానే ఇంపార్టెంట్ మ్యాటర్ అనుకున్నావా? సరే గాని ఇన్నాళ్ళు ఏమైపోయావురా దొంగ రాస్కెల్? నా సంగతి అలా ఉంచుగాని బాబాయ్, నిన్ను ఇలా చూస్తుంటే మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో 3 ఒకేసారి చూసినంత ఆనందంగా ఉంది బాబాయ్. నిన్నిక్కడ చూసి నేను అలాగే ఫీల్ అయ్యానులే. అదేంటి? నేను ఇక్కడ జాబ్ చేస్తుంటే రోజు నీకు ముందే చెప్పుండాలే. ముందుగా చెప్తే థ్రిల్గా ఉండదని చెప్పలేదట. నాకైతే ఎందుకనో ఆఫీస్లో జాబ్ చేస్తున్నట్టు లేదు బాబాయ్. మళ్ళీ కాలేజీలో చేరినట్టు, ఇక్కడ వర్క్ చేస్తుంటే క్లాసులకు అటెండ్ అవుతున్నట్టు ఉంది బాబాయ్. ఇక్కడ కూడా పనెగ్గొట్టేసి సినిమాలకు చెక్కేస్తున్నావా? అబ్బే, ఇప్పుడన్నీ సెకండ్ షోలే బాబాయ్. పాపం, నువ్వు చక్కర్లు కొట్టడానికి ఇక్కడ లేడీస్ వెయిటింగ్ రూమ్ లేదేమో? అబ్బా, అచ్చం నేను ఫీల్ అయినట్టే నువ్వు ఫీల్ అయ్యావు. మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు మన కంపూచాగాడు కనిపించాడు. కంపూచియాగాడా? వాడేవడ్రా? అదేరా, వారం రోజులకోసారి స్నానం చేసి నెల రోజులకోసారి బట్టలు మార్చి కంపు కొట్టుకుంటూ తిరిగేవాడు చూడు. వాడా? అవును, వాడి బిరుదేగా కంపూచియా. వాడు సినిమా హాల్లో కలిసి మదన్ రోజీని పెళ్లి చేసుకున్నాడు కదా. నువ్వు మదన్ ఫ్రెండ్వి కాబట్టి రోజీ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరిని చూసి చేసుకో అని సలహా ఇచ్చాడు. ఐడియా బాగానే ఉందిరా చెంబు. అయితే నువ్వు దివ్యం చేసుకో. అంత పర్టికులర్ గా చెప్తున్నావు? తను నీతో గాని మనం లవ్ చేస్తున్నట్టు చెప్పిందా? ఆ విషయం చెప్పలేదు గాని వాళ్ళకి 5-6 పాడిగేదెలున్నాయని మాత్రం చెప్పింది. పాడిగేదిలా? అవునరా, దివ్యాన్ని గనక చేసుకున్నావనుకో ఎంచక్క పాడిగేదెల్ని మేపుతూ, పాలు పితుకుతూ, పేడతట్టలు పోయొచ్చు. ఓ బాబాయ్, నీకన్నీ వేళకోళాలే. మన ఫేస్కి అంతకు మించిన గొప్ప వర్కేం దొరుకుతుందిరా? అది కరెక్టేననుకో. హే, ఆ జోకేదో నాకు చెప్తే నేను నవ్వుతానుగా. అది జోక్ అంటే మరి చాలా రోజుల తర్వాత చెంబు కనిపించాడు కదా, కాలేజీ ముచ్చట్లు గుర్తొచ్చాయి. కూర్చో చెంబు. పర్వాలేదు, నో ప్రాబ్లం. కాలేజీ ముచ్చట్లంటే క్యాంటీను, లైబ్రరీ, సరదాలు, షికార్లు, క్లాసులు ఎగ్గొట్టడాలు. అవే అవే, దివ్య గురించి మేమే మాట్లాడుకోలేదు. ఐ సీ, దివ్య గురించి కూడా మాట్లాడుకున్నారా? అబే, మాట్లాడుకోవడం అంటే ఇప్పుడు మామూలుగా. అది నా ఫ్రెండ్, చెప్పండి దాని గురించి ఏం మాట్లాడుకున్నారు? వద్దులే రోజీ. నథింగ్ డూయింగ్, చెప్పాల్సిందే. నేను మాత్రం ఎంజాయ్ చేయొద్దా? చెప్తావా లేదా? దివ్య ఒక మంచి బాలిక. ఆమె చక్కగా చదువును, చాలా మంచి పిల్ల, అల్లరి చేయదు, ఆధునిక దుస్తులు ధరించినను పద్ధతిగా ఉండును. మధ్యలో నేనొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. మీ జోక్స్ కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూ లేదు, ఏమీ లేదు. యూ కెన్ గో. వస్తాను రోజీ. నాట్ రోజీ, సేమ్ మేడం. సారీ, ఉంటాను మేడం. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడ ఉంచకపోతే మాట వినరు. వర్క్ విషయం చూడండి ఎండి గారు. మేడం, చెంబును ఒకసారి రమ్మని చెప్పు. చెంబు? అదే కొత్తగా జాయిన్ అయ్యారే, ఆయన ఒకసారి పిలు. ఓ, శంభు ప్రసాద్ గారినా మేడం? వెంటనే అలాగే. రమ్మని చెప్పు. అలాగే మేడం.
పిలిచావా రోజీ? సారీ, పిలిచారా మేడం? కూర్చో. మదన్ దగ్గర ఎంతసేపటి నుంచి ఉన్నావు? ఎంతసేపటి నుంచి అంటే అది చాలాసేపటి నుంచి ఉన్నావు. అంటే అది పర్వాలేదులే, ఆఫీస్ పని ఎక్కొట్టి ఎండీ గారితో బాతాకానీ కొడతావా అని తిట్టంలే గాని ముందు నువ్వు ఆ ఎక్స్ప్రెషన్ మార్చు. మదన్, నువ్వు ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు? వాడు నేను కలిస్తే, అదే ఎండి గారు నేను కలిస్తే ఏం మాట్లాడుకున్నాం మేడం? కాలేజీ ముచ్చట్లు గట్రా. ముచ్చట్లు సరే, గట్రా ఏమిటి? గట్రా అంటే అంటే అదే మన ఫ్రెండ్స్ గురించి. ఇంకా పర్వాలేదు చెప్పు, నేనేం అనుకోనులే. చాలా కాలం తర్వాత కలుసుకున్నాం కదా, గుర్తొచ్చిన వల్ల మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నారని మీరు సడన్గా అడిగేసరికి ఒక్కటే జ్ఞాపకం రావట్లే. ఏం మాట్లాడుకున్నాం అబ్బా? లేడీస్ వెయిటింగ్ రూమ్ గురించి మాట్లాడుకుని ఉంటారు. మాట్లాడుకున్నాం. లేడీస్ వెయిటింగ్ రూమ్ దగ్గర పనిచేసిన పని మనిషి గురించి మాట్లాడుకుని ఉంటారు. లేదు లేదు, అంత ఉలికిపాటు ఎందుకు చెంబు? నిజం చెప్పు. నిజం మేడం, ఆ టాపిక్ మాత్రం రాలేదు. మీ ఇద్దరి మధ్య ఏ టాపిక్ మీద డిస్కషన్ జరిగినా వెంటనే నువ్వు వచ్చి నాతో చెప్పాలి. ఏమిటలా చూస్తున్నావు? ఇలా అండంలో మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు మేడం. అసలు నిన్ను నేను ఏ ఉద్దేశంతో అపాయింట్ చేసుకున్నానో తెలుసా? ఇక్కడేదో స్టాఫ్ అవసరమే కాదు, మదన్కి తోడుగా ఉంటావని, అతని మనసులో ఉన్న సంగతులు తెలుసుకుని నాతో చెప్తావని. అండర్స్టాండ్? అంటే స్వయాన ఫ్రెండ్ మీద స్పైయింగ్? స్పైయింగ్ అని ఎందుకు అనుకుంటున్నావు? పెద్ద గూఢచారి 116 లెవెల్లో నువ్వేం పనిచేయక్కర్లేదు. అతనికి నువ్వు క్లోజ్ ఫ్రెండ్ కదా, తన మనసులో ఉన్నవన్నీ నీతో చెప్పుకుంటూ ఉంటాడు కదా, అవేమిటో నాకు చెప్తే చాలు. మీరిద్దరూ భార్యాభర్తలు, ప్రతి విషయం తను నీతో చెప్తాడు కదా రోజీ. సారీ మేడం అనే విషయం మర్చిపోయి మాట్లాడాను. నీకు సంగతి చెప్పాలి చెంబు, దీన్ని నీ మనసులోనే ఉంచుకో. మా పెళ్ళయ్యే నాటికి మదన్ నా పట్ల కోపంతోనే ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా చేంజ్ అయ్యాడనుకో, కానీ తను అప్పుడప్పుడు మూడీగా ఉండడం చాలాసార్లు అబ్జర్వ్ చేశాను నేను. అన్ని విషయాల్లో నాతో షేర్ చేసుకోవడం లేదని నాకెందుకో అనుమానంగా ఉంది. భార్యాభర్తల మధ్య అనుమానం ఉండడం మంచిదంటావా? అనుమానం ఎక్కడా ఏ ఇద్దరి మధ్య ఉండకూడదంటాను. యు ఆర్ రైట్. ఉండకూడని అనుమానాలు కొన్ని నాలో ఇంకా అలాగే ఉండిపోయాయి. అందుకు కారణం మొదట్లో అతను నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ రావడమే. మా మధ్య ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ తొలగించుకోగలిగితే మరింత దగ్గర అవుతావని, మదన్ పూర్తిగా నావాడవుతాడన్న నమ్మకం నాకుంది. భర్తగా అతను నాతో షేర్ చేసుకోలేని విషయాలు ఫ్రెండ్గా నీతో షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, లేదంటావా? అఫ్ కోర్స్. అందుకే అవేవో నాకు తెలిస్తే ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉందేమో సరిదిద్దుకుంటాను. రోజీ, మీ ఆలోచన మొదట్లో అర్థం కాక తప్పుగా ఆలోచించాను. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఎంతైనా ఆయన గారి ఫ్రెండ్వి కదా, తను మాత్రం ఒక పట్టాన అర్థం చేసుకున్నాడా ఏమిటి? నువ్వు అడిగావని కాదు కానీ మీరిద్దరూ మరింత అన్యోన్యంగా ఉండడం కోసం నువ్వు అడిగిన దానికి సరే అంటున్నాను. గుడ్. టీగాని తీసుకుంటావా? నో థ్యాంక్స్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.